తోడేలు తిండి. ఒక అడవిలో ఓ తెలివి తక్కువ తోడేలు ఉండేది. అది ఎప్పుడూ గుంపుతో కాకుండా ఒంటరిగా తిరుగుతూ ఉండేది. దాంతో తిండి దొరక్క పస్తులుండేది. ఒకరోజు దానికో తల్లి మేక, 2 పిల్లలు కనిపించాయి. పరుగున వెళ్ళి మేకతో, ఇక మీకు నూకలు చెల్లిపోయాయి. ముందు నీ పిల్లల్ని తిని తర్వాత నీ సంగతి చూస్తా అంది. మేక ఆలోచించి, నిన్ను ఆపగలిగే బలం మాకెక్కడిది? చచ్చే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుంటాం అని అడిగింది. సరేనంది తోడేలు. అప్పుడవి గట్టిగా మే మే అని అరిచాయి. అది విని వాటికి కాపలాగా వచ్చిన వేటకుక్క పరుగున వచ్చింది. దాన్ని చూసి తోడేలుకు దడ పుట్టి అక్కడి నుంచి పారారైంది. కాసేపటికి దానికో కోడిపుంజు కనిపించగా, చాలా ఆకలితో ఉన్నాను, ఈరోజు నీ పని అయిపోయింది అంది ఆవేశంగా. అలాగా, అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో, కాని నన్నొక్కసారి కూయని అడిగిందా కోడిపుంజు. కుదరదని చెప్పేసింది తోడేలు. నా మీద నీకు నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అంది కోడిపుంజు. అలాగన్నావు, బాగుంది అంటూ అలాగే చేసింది తోడేలు. కోడిపుంజు కుక్కరోకో అని అరుస్తుండగా దాని తోకలోని ఈక ఒకటి తోడేలు ముక్కులోకి వెళ్లడంతో దానికి తుమ్ము వచ్చింది. అదే అదనుగా భావించిన కోడి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. నోటికి చిక్కిన ఆహారం పోవడంతో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది తోడేలు. కొద్ది దూరంలో దానికి కనిపించిన ఓ గొర్రె దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ఎలా తినేస్తానో తెలుసా, చర్మం కొమ్ములతో సహా అంది. సరే, నువ్వు నోరు పెద్దగా తెరుచుకుని ఉండు, నేనే పరుగున వచ్చి నీ నోట్లో పడతా అంది. తెలివి తక్కువ తోడేలు అలాగే చేయటంతో గొర్రె పరుగున వచ్చి బలంగా కుమ్మేసింది. ఆ దెబ్బకు తోడేలు దవడ చీలిపోయి కుయ్యోమర్రో అనుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలింది. ధన్యవాదములు.